చెప్పు. నేను చెప్తాను మంచిగా. నువ్వు ఆల్రెడీ నువ్వు ఇది మాట్లాడితే కూడా రికార్డ్ చేసుకో, సరేనా? రికార్డ్ జనరల్. చేసుకొని చెప్పేదానికి రికార్డ్ చేసుకొని ఇప్పుడు జర్నలిస్ట్ గ్రూప్ లో కూడా ఫార్వర్డ్ చేయి. నువ్వు ఫార్వర్డ్ చేయాలా గ్రూప్ లా. పక్క నేను రాజన్న సిరిసిల్ల జిల్లా మొత్తం చేస్తా. ముస్తాబాద్ మండలంలో ఎన్నో 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 అక్రమాలు అన్యాయాలు నేను చూపిస్తా. రికార్డ్ పెట్టుకో, అవసరమైతే నా రికార్డ్ అయితే నీకు ఫార్వర్డ్ చేస్తా. మీరు తీయని అన్యాయాలు, మీరు తీయని అక్రమాలు నేను తీస్తున్నా. నేను తీస్తే పెరియార్ రామస్వామి అనేటోడు అక్కడికి పోయి మన పేరు చెప్పి 20-30 వేల రూపాయలు తీసుకొని పోయినని చెప్పేసి ప్రచారం జరుగుతుంది మీ దాంట్లోనే. నేను బహిరంగంగా కలెక్టరేట్ ముందే కూర్చుంటా. నేను ఒక జర్నలిస్టు మీద, ఒక జర్నలిస్టు వాడు బ్రోకరా లేకుంటే జర్నలిస్టా, వాడు దొంగనా తెలియదు కానీ మీ ముస్తాబాద్ మండలంలోనే నేను ఆ అధికారులను ముంగడు తీసుకొచ్చే అధికారి, గవర్నమెంట్ అధికారితోటే ఎంత ఆయన చెప్పిన ముందుకొచ్చి ఆయన చెప్తాడు. అటువంటి వార్త నేను బయట మొత్తం అన్ని సేకరణ చేస్తే రామస్వామి పోయి ఈడ ఇది చేసిండట, రామస్వామి పోయి ఆడ పైసలు దొబ్బిండట, ఇవి అంతా దొబ్బుడు. అంటే ముస్తాబాద్ మండలంలో సమస్యలు బయటకు రావద్దా? రావద్దు. ఎందుకు రావద్దు? ఎవరి జాగిరి, ఎవనబ్బా జాగిరి అంటున్నా. నేను రామస్వామిని మాట్లాడుతున్నాను కదా. ఈ రికార్డును ఫార్వర్డ్ చేయి. ఇలా నేను జీవితాన్ని మొత్తం త్యాగం చేయాల, మహనీయుల బాటలు నడుస్తుందని చెప్పేసి నా కుటుంబానికి కూడా దూరం. అంటే నేను ఎక్కడ పొద్దుగలమో పెడితే పొద్దుగలాగా అక్షరమాల అనుకుంటా, అక్షరం అనుకుంటా, జనయిజం, జర్నలిజం అని చెప్పేసి తిరుగుతుంటే ఇలా నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తే ఎవడుకుంటాడు? నేను అస్సలు ఊకోను. ముస్తాబాద్ మండలంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి నేను బహిరంగ రికార్డులు అన్ని సేకరణ మొత్తం ఉన్నాయి. వాళ్ళందరూ బయటకు వస్తారు. ఈ కుంభకోణం వెనుక ఎంత పెద్ద తలకాయలు ఉన్నా కూడా బయటకు వస్తాయి. నేను చేయగలుగుతా. ఇక్కడ పక్కపొండి జిల్లాలు పోయినా, పక్కపొండి మండలాలు పోయినా ఎవరు కూడా అనలేరు. రామస్వామి వచ్చిందట, ఆడికి పోయి 30,000 ఇట్లా చెప్పి మన పేరు చెప్పి తీసుకొని పోయిందట అన్నది నిర్ధారణ చేయకపోతే సిరిసిల్ల కలెక్టరేట్ ముంగడికెళ్ళి మొదలు పెడితే బహిరంగ ముస్తాబాద్ మండలంలో ఎంత పెద్ద జర్నలిస్ట్ ఏ జర్నలిజం చేస్తాడు, ఎవరకు జనం గుండె తప్పుడైంది, ఎవరకు నిజానికి గెలిపిస్తున్నాడు. అటువంటి జర్నలిస్ట్ నన్ను మీద తప్పుడు ఆరోపణ చేసిన జర్నలిస్టు కలెక్టరేట్ ను మొదలు పెట్టుకుంటే అంబేద్కర్ దగ్గర తీసుకొస్తా. ఆడ ముక్కు నాలుగు రాపించి నేను బహిరంగంగా నిజం చెప్పకపోతే అక్కడ నేను నిరాహార దీక్ష కూడా చేయడానికి సిద్ధం ఉంటుంది. ముస్తాబాద్ మండలంలో ఇలా సమస్యలు ఉన్నాయి అయ్యా అని చెప్పేసి మాకు మండల ప్రజలు ఫోన్ చేస్తారు, నాకు చేస్తారు. మీ ముస్తాబాద్ మండలంలో రిపోర్టర్లు లేరా, జర్నలిస్టులు లేరా? మీకు వేయరా? మీరు రాయరా వార్తలు? నన్ను సంప్రదిస్తున్నానంటే ఎన్ని బాధలు ఉన్నాయి, ఎన్ని దుఃఖాలు ఉన్నాయని చెప్పేసి నేను మాట్లాడుతున్నా. తెలంగాణ పెరియార్ హరియా నా నెంబర్ 9347131714 అని చెప్పుకుంటున్నా. ఇలా ఒక్కొక్కరు ఎన్ని బాధలు, ఎన్ని దుఃఖాలు, ఎన్ని కష్టాలు చెప్పినవి అన్ని రికార్డు నా దగ్గర ఉన్నాయి. ఒక్కొక్క రికార్డు పెడితే మీ ముస్తాబాద్ మండలంలో ఇన్ని రోజులు ఏ రిపోర్టర్ ఎవరికి న్యాయం చేసినా నేను మాట్లాడగలుగుతా. ఇలా ప్రాణాలకు తెగించి మాట్లాడుతున్నా. ఎందుకంటే మాట గౌరవం కాబట్టి, నువ్వు నా గ్రూప్ కు అడ్మిన్ ఉన్నావు కాబట్టి మాట్లాడుతున్నా. ఎందుకంటే నా మీద ఇవాళ ఇన్ని ఆరోపణలు చేస్తే డైరెక్ట్ ఎస్పీ కంప్లైంట్ చేసేస్తా. ఇవాళ ఎంతమంది రిపోర్టర్లు ఉన్నారో, ఎంతమంది రిపోర్టర్లు ఉన్నారో ముస్తాబాద్ మండలంలో అందరు రిపోర్టర్లు, ఒక్కొక్క రిపోర్టర్ను నేను విచారణ చేస్తా. నా గురించి తప్పుడు ప్రచారం ఎవరు చేసిండ్రో చెప్పాలి, ధర్మంగా చెప్పాలి. అది ముందుకొచ్చి వీళ్ళు దందా చేసుకుంటా నా మీద ఆరోపణలు చేస్తే నేను ఎట్లుకుంటానా? మీ మండల ప్రజలు నాకు ఫోన్ చేస్తున్నా, అన్నా మా సమస్యకి ఇది ఉంది, మా గోసలకి ఇవి ఉన్నాయి. ఇయ్యలో కూడా మీ ముస్తాబాద్ మండలంలో ఉన్నా కాకుండా ముస్తాబాద్ లో వెలికి తీయాలంటే దమ్ము ధైర్యం ఉన్నోళ్ళు కావాలి, ఉంటే బతకలేదు. ఎందుకు చంపేస్తారా? ముస్తాబాద్ లో విషయాలు తీద్దామని ముందుకు వస్తే ఆ ఏదైతే రిపోర్టర్ ఉన్నాడో ఆ రిపోర్టర్ ముక్కు, చెవులు, కళ్ళు మూసుకోవాలి. ఎందుకు? 3 కోతుల బొమ్మలున్నాయా? ముస్తాబాద్ కత్తేనే 3 కోతుల బొమ్మలు గుర్తు పెట్టుకుని మనం పని చేసుకోవాలి. నా మీద తప్పుడు ఆరోపణలు చేసుడేందన్నా? అవునట, నాకు కూడా అప్పుడు తెలిసింది మధ్యాహ్నం. ఇది చెప్పు, ఈ రికార్డు పెట్టు. ఖచ్చితంగా అది నిర్ధారణ కాకపోతే నేను వదిలా. నేను ఏంటంటే ఫోన్ చేసి కనుక్కో అన్నారు కానీ నేను ఫోన్ చేయలేదు, నేను కనుక్కోలేదు. ఇప్పుడు అందుకే నేను నీకు ఫోన్ చేస్తున్నా కదా, ఈ మాట మాట్లాడు, ఈ రికార్డు అలా పంపిగా. ఇప్పుడు ఏ రిపోర్టర్ నీతో అన్నాడో ఆ రిపోర్టర్ నాకు ఏమని డైరెక్ట్ నా నెంబర్ ఉంటది కదా. నా నెంబరు ప్రతి ఒక్కరు గమనిస్తారు కదా, నా నెంబర్ ఉంది కదా, ప్రతిదానికి నెంబర్ పెడతా కదా. చేయమని నా కాల్ రికార్డు తీయమని, నా డాటా తీయమని. నేను ఎక్కడికి పోయినా ఎంత పెద్ద వార్త తీసినా అదంతా ఎవిడెన్స్ ఉంది, పూర్తి రికార్డు ఉంది. నేను పూర్తిగా బయట పెట్టగలుగుతా. మీరు రమ్మని. మీరు ఎవరెవరు ఎంత ఉన్నారో, ఎన్ని కుంభకోణాలు, అన్ని తరకాయలు బయటకు వస్తాయి. ఓకే అన్నగారు, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.